మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాటను మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. మనం అందరం యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా చానాళ్ళ నుండి చాలా కాలముగా మందిరానికి వెళుతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాం, వచ్చేస్తున్నాం. అయితే బైబిల్ దేవుని పిల్లలను రెండు రకాలుగా విభజించింది. ఒకటేమో పసిపిల్లలతో పోల్చింది, ఇంకొకళ్ళేమో ఎదిగిన వాళ్ళు అని పోల్చింది. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు పసిపిల్లలుగా ఉన్నారో ఎదిగిన వారుగా ఉన్నారో ఆలోచన చేయండి. పసిపిల్లలు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి వాక్య జ్ఞానం తక్కువ. వాళ్ళకి ఏ పాటికి మారు మనసు, బాప్తిస్మము, దేవుడు మీ జీవితంలో అది చేస్తాడు, ఇది చేస్తాడు, మీరు ఇలా అలా దేవుడు ఇది చేయబోతున్నాడు అని ఎప్పుడు వీటి మీద ధ్యాస ఉంటుంది. కానీ దేవుడు మీరు పసిపిల్లలుగా ఉండాలి అని కోరుకోవట్లేదు. మీరు యేసుక్రీస్తు నమ్మి చాలా కాలమైంది కనుక ఇప్పుడు మీరు ఎదిగిన వారిగా ప్రవర్తించాలి. ఎదిగిన వాడు ఎలా ఉంటాడు అంటే యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అంట క్రియలలో చూపించడం ప్రారంభిస్తాడంట. ఏ పాటికి దేవుడు ఏం చేస్తాడు, దేవుడు అది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడు అని చెప్పడం కాకుండా, వాటి కోసం చూడడం కాకుండా, ఏ వాక్యాన్ని అయితే నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని నువ్వు క్రియల్లో చూపించడం ప్రారంభించు. దేవుడు నిన్ను ఎదిగిన వానిగా గుర్తిస్తాడు, నీ పట్ల సంతోషిస్తాడు. అప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు పసిపిల్లలుగా ఉండొద్దు, ఎదిగిన వారిగా ప్రవర్తిస్తూ దేవుని కొరకు పరిగెట్టడానికి ముందుకు అడుగులు వేయండి. దేవుని కృప నిశ్చయముగా మీకు తోడై ఉండి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.